ఇన్నొద్దులు ఆనలు లేక ఆ పూజలు ఈ పూజలు చేసింది చూసినాం కదా. ఇప్పుడు సుత అంతే ఉందిలా, ఆనలు లేవు మన్ను లేవు, ఎల్లినో గిల్లినో అంటారు కదా సార్లు. అయినా సరే రైతులు మాత్రం ఆనదేవుణ్ణి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డరులా. ఏమో ఏం కట్టమో ఏమనుల్లా, ఇంకెన్నడు పడతాయో ఆనలు అనుకుంటా ఆనదేవుని కోసం మస్తుగా పూజలు చేస్తుర్రు. మరి ఈ పూజలు ఎట్లున్నాయో చూడాలి కదా. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలనే ఊరుకతిది. అక్కడ నెల రోజులకించి ఒక్క వాన సుక్క పడతలేదట. ఇక దీంతో రైతులు ఊరి పెద్దలంతా కలిసి వరుణదేవుని ప్రసన్నం చేసుకుంటున్న ఒక ఖతర్నాక్ ఆట మొదలుపెట్టిర్రులా. గదే మన తాతల కాలం నాటి కప్పల కాయడు ఆటనట. లొల్లేందంటే నెల రోజులకించి ఎండలు దంచి కొడుతుంటే పొలాలు ఎండిపోతున్నాయి. ఇక దాంతో ఊరి జనాలంతా కలిసి ఆనలు పడాలంటే కప్పకామడట ఆడాల్సిందని డిసైడ్ అయ్యిర్రు. ఒక పొడగాటి కట్టెకు రెండు దిక్కులా ఇద్దరు పట్టుకొని నడుమలో కప్పను గుడ్డలు కట్టి ఊరంతా ఇంటింటికి తిరుగుడు స్టార్ట్ చేసిర్రు. గీ వింత ముచ్చట చూస్తేందుకు జనాలు సుతం మస్తు ఎగబడ్డారు అనుకోర్రి. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఈ కప్పను పట్టుకొని ప్రతి ఇంటి ముందడికి పోగానే ఇంట్లోన్నోళ్ళు బిందెలతో నీళ్లు తెచ్చి ఆ కప్ప మీద మోస్తున్నోళ్ళ మీద సలసలని కూడా పోస్తుర్రు. దీంతో పాటు మన వానదేవుని పూజ కోసం దోసిళ్లతోటి బియ్యం చేతనంత పైసలు సుతా ఇస్తుర్రట. గిట్ల ఊరంతా తిరిగి బియ్యం సేకరించి ఆ పైసలతోటి ఒక దగ్గర పాయసం వండి వరుణదేవునికి నైవేద్యంగా సమర్పిస్తారటిగా. గీ ఆచారం ఇప్పటిది కాదు లో, తాత ముత్తాతల కాలం నాటిదట. ఒక 10 ఏండ్ల కిందటి సుతా గిట్నే వానలు పడకపోతే గీ కప్పగాముడు ఆట ఆడిర్రట. ఆ తర్వాత పెద్ద పెద్ద వానలు పడి పంటలు వండినని ఊరోళ్ళు మస్తు నమ్ముతారు. గీ నమ్మకంతో ఇప్పుడు సుతా రంగంలోకి దిగిరట గా ఊరోళ్ళంతా. ఇక గీ ఆటలో ఊరి సర్పంచ్ సారు ముందుండి నడిపించిండు. మరి గీ కప్ప ముచ్చట చూసైన ఆనదేవుడు కర్ణిస్తుడో లేదో చూడాలి మరి. గ్రామ పెద్దలు గ్రామ రైతులు ఇలా చేద్దామని చెప్పి కప్పకాముడు ఆడదామని డప్పులతోటి ఊరేగింపు చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని నన్ను కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళతో పాటు నేను సహకరించి ఊరు మొత్తం తిరుగుతున్నాం. రేపు ఇంటికో బిందె తీసుకొని శివునికి అభిషేకం చేయాలని ప్రతి ఇంటింటికి గడప గడపకు చెప్తున్నాం. దరిదాపు ఇది వర్షాలు పడడానికి మేము ఆలోచిస్తున్నాం తప్ప వేరేది కాదు.